BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. శంకర్ గౌడ్ గారు పవన్ కళ్యాణ్ గారితో మీకు మంచి సాన్నిహిత్య సంబంధం ఉంది, మంచి మిత్రులు కూడా, సోదరులు. బెస్ట్ మూమెంట్, సాడ్ మూమెంట్ ఆయనతో జర్నీ చేసినప్పుడు మీరు చూసిన బెస్ట్ మూమెంట్ ఏంటి, సాడ్ మూమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? బెస్ట్ మూమెంట్ అంటే నేను చెప్పగలిగింది ఒకటే. 2014లో మేము బీజేపీ వాళ్ళకి మేము మద్దతు ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి బీజేపీ నాయకులు ఇమీడియట్గా మాకు 1 డే టైం ఉంది, మాకు కర్ణాటకలో కూడా మీరు ప్రచారం చేయండి అని చెప్పగానే ఈయన ఒక రోజు ఆలోచించి 1 గంట 2 గంటలు ఆలోచించి సరే అని ఒక నిర్ణయం తీసుకున్నారు. రేపు ప్రోగ్రాం ఉంది, మీరు ఎట్లా పబ్లిసిటీ చేయగలుగుతారు, నేను అక్కడ వస్తున్నానని ఎలా తెలుస్తుంది అని చెప్పారు. అదంతా మేము చూసుకుంటాం, మీరు వస్తే చాలు అక్కడ అని అంటే అప్పుడు గుల్బర్గా, కోలార్, ఇంకొకటి కాన్స్టిట్యున్సీ ఉంది. ఈ 3 కూడా ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్. ఓకే, మొట్టమొదటిగా మేము ప్రచారం చేసింది ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్. కోలార్ తీసుకోండి, అదే రకంగా గుల్బర్గాలో ఆ క్యాండిడేట్స్కి ప్రచారం చేయడానికి వెళ్ళాను. నేను అడిగాను, ఏం సార్ మీరు ఈ రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ తీసుకుంటున్నారు ఎట్లా అంటే, వాళ్ళకి మనం చాలా చేయాలి శంకర్, ఈ యొక్క వర్గాన్ని మనం డెవలప్ చేయాలి, లేదంటే ఈ వర్గాన్ని మనం కూడా గెలిచే వ్యక్తి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తికి చేస్తే బాగుండదు, మనం ఇటువంటి వ్యక్తులకు చేస్తే సమాజంలో కూడా మార్పు వస్తుంది, సమాజంలో కూడా వాళ్ళకి మంచి ఉన్నత స్థాయిలో చూడాలనేది నా కోరిక అనేది ఆ రోజు నేను ఆలోచించి ఇమీడియట్గా నేను కోలార్కి వెళ్ళడం జరిగింది. ఆ కోలార్ సభ మొత్తం చాలా పెద్ద ఎత్తున బీజేపీ వాళ్ళు కోలార్ సభని వాళ్ళు ఏర్పాటు చేస్తే దానికి ఈయన ప్రచారానికి కోలార్ వెళ్ళడం జరిగింది. ఆ కోలార్కి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా, మీరు నాకు తెలిసి ఆ కోలార్ నుంచి బెంగళూరు చాలా దగ్గర అనుకుంటా. కొంతమంది అయితే చెప్పారు బెంగళూరు సిటీ అంతా క్లోజ్ అయిపోయింది అన్నారు. కంప్లీట్ బెంగళూరు, అక్కడున్న కోలార్ ప్రజలు ఇరువైపులా లక్షలాదిగా, నేను ఊహించలే. అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు వస్తే కూడా అంత జనం లేదు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఇంత జనం ఉందని అక్కడ సాక్షాత్తం ఎస్పీ గారు నాతోటి డిస్కషన్ చేశారు. నేను చూసి ఆశ్చర్యపోయినా. ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది తెలంగాణ కాదు, ఇది కర్ణాటకలో ఇంత ఆదరణ అని నేనే ఇది నిజమా అనే స్థాయికి నేను ఆ రోజంతా ఆలోచించుకుంటూ ఉండిపోయాను. జనాన్ని నేను చూసింది చాలా, కొన్ని ఎక్కడ చూసినా కానీ ఊహించని అంత జనం పవన్ కళ్యాణ్ గారికి అక్కడ కర్ణాటకలో. ఆ కోలార్కి వెళ్ళి మేము సభ ముగించుకొని వచ్చేటప్పుడు మాకు ఒక 45 మినిట్స్ పట్టింది. చాపర్లో వచ్చారు ఆయన. ఆ చాపర్ని అందుకోవడానికి ఆ రూటు దగ్గర దాదాపు ఒక 8 నుంచి 9 కిలోమీటర్ దూరంలో సభ ఉంటుంది. 9 కిలోమీటర్ మొత్తం జనమే. దాదాపు మధ్యలో కొద్దిగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అది వదిలేస్తే మిగతా ఎక్కడైతే ప్రజలు ఉంటారో ఇరువైపులా 2 సైడ్లో జనం నిలబడి నినాదాలు. నేను అది చూసి ఇంత ఆదరణ ఉంది అంటే, అక్కడ ఏమన్నారంటే, నిజాయితీ గల వ్యక్తి మీ రాష్ట్రంలో ఉండు, మా రాష్ట్రంలో ఉంటే మేము ఇక్కడ ఆయనని మేము సీఎంగా చూసేవాళ్ళం అని అంటే నేను ఆశ్చర్యపోయాను. కన్నడ ప్రజలు కూడా ఈయన అంటే అంత ఇష్టమా అనేది ఆ రోజు చూశాను నేను కోలార్లో. కోలార్ అంటే మనకు బార్డర్ అనుకుంటా, ఆంధ్రప్రదేశ్కి బార్డర్. ఆ సంఘటన నేను చూశాను. అదే రకంగా మీరు సాడ్ మూమెంట్, ఆ మూమెంట్ వచ్చేసరికి నేను వైజాగ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భవన్లో ఆయన ఉన్న రోజు నేను చాలా బాధపడ్డా. ఆయన అంత పెద్ద స్టార్డమ్ ఉన్న వ్యక్తి, జనంలో ఉన్న ఆదరణ ఉంది, అవన్నీ వద్దనుకొని ఆయన అంబేద్కర్ భవన్లో ఉండడం అనేది నేను చాలా బాధ. అంటే ఈయన ఆదర్శం ఆ అంబేద్కర్ భవన్లో ఉండి అంబేద్కర్ భవన్లో ఉన్న పుస్తకాలు చదవడం, అదే రకంగా ఇవన్నిటికీ అలవాటు పడాలి. ఎందుకంటే అక్కడ ఆయనకి ఎలాంటి లోటు జరిగిందని, అసలు ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, ఉండడానికి బాత్రూమ్ కూడా ఎంత చాలా వేరే, అంటే అది కామన్ పబ్లిక్ ఏదైతే మున్సిపాలిటీలో ఉండే వాళ్ళు ఉంటారు చూడండి, ఆ రకంగా ఉంది. సార్ ఇది విషయం అంటే నేను నా లైఫ్ ఇటువంటిదే నేను ఊహించుకుంటాను, నాకు ఇటువంటిదే కావాలని చెప్పడం జరిగింది. అంటే ఇంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి, ఈ పబ్లిక్ అంటే ఎక్కడ పోయినా పవన్ కళ్యాణ్ గారిని సీఎం అని అరుస్తుంటారు. ఇవన్నీ చూస్తే ఆ రోజు అనిపించింది, ఇటువంటి వ్యక్తి చాలా అవసరం మనకు, ఇటువంటి వ్యక్తులు ఉంటారా అనేది నేను ఆ రోజు ఏడ్ చేశాను. నేను అక్కడ ఎండ డిగ్రీ 41 ఏదో ఉందనుకుంటా ఆ రోజు. అసలు ఎవరు ఉండలేరు, పగటి పుట్టనే ఎవరు ఉండలేరు. నైట్ అంతా అక్కడే ఉండి
నైట్ అంతా పుస్తకాలు చదువుకుంటూ ఆ రూమ్లో 4 గోడల మధ్యలో ఇంత ఉంటుంది అనుకుంటా, చిన్న ఒక కింద పరుపు వేసుకొని, పరుపు అంటే ఒక సాప వేసుకొని ఒక చిన్న దిండు తీసుకొని అక్కడ ఉండడం చూసి అనిపించింది నిజంగా ఏదో శక్తి ఉంది ఈయన దగ్గర, ఇటువంటి వ్యక్తులు చాలా అవసరం ఈ దేశానికి అనేది నేను భావించాను. ఆ రోజు కొద్దిగా నేను బాధ కూడా పడ్డాను. అంటే ఈయనకి ఇంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి, అదే రకంగా ప్రజల్లో ఉన్న ఆదరణ ఉన్నా కానీ ఆయన ఎక్కడ కూడా నేను సూపర్ స్టార్ని అనేది లేకుండా, ఫ్యాన్ కూడా లేదు ఆ రోజు, ఫ్యాన్ కూడా లేకుండా ఉండడం జరిగింది. మేము ఏదో ఒక రకంగా మేము ఫ్యాన్ ఏర్పాటు చేస్తామంటే, సీలింగ్ ఫ్యాన్ కూడా తెస్తామంటే, ఆ రోజు మా దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు. ఒక చిన్న ఎట్లా అంటే ఒక సింగిల్ వాల్ ఫ్యాన్ ఏదో ఒకటి దొరికింది. అది రాత్రి 1 గంటకు, డే అంతా అయిపోయిన తర్వాత రాత్రి 1 గంటకు అది చిన్న ఫ్యాన్ పెట్టినా అది కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది. నాకు అలవాటు ఇది. మీరు నా ఏదన్నా ప్రజాక్షేత్రంలో వచ్చినప్పుడు అన్నీ భరించాలని నాకు ఆ రోజు చెప్పడం జరిగింది. మనం ఏసీ రూమ్లలో ఉండడం కాదు, మంచి రూమ్లు ఇవన్నీ అంటే కాదు, ప్రజాక్షేత్రంలో వచ్చినప్పుడు ఎటువంటిదైనా ఫేస్ చేసినప్పుడు మనం రాజకీయాలకు రావాలని ఆ రోజు చెప్పడం జరిగింది ఆయన. అది వింటే నేను అనుకున్న ఇవి రాజకీయాలలో ఇటువంటి మనం చాలా చూడవలసి ఉంటుంది రాబోయే రోజుల్లో, ఇప్పటి నుంచి అలవాటు అవ్వాలనేది ఆయన ఆలోచన. అంటే ఆయన దేన్నైనా భరించగలుగుతాడు అనేది నేను ఆ రోజు చూశాను. అంటే నేను మామూలుగా కూడా నేను ఉండగలుగుతాను, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టా, మీరు ఉండాలనుకుంటే ఇంకా రూమ్స్ ఉన్నాయి ఉండండి, లేదంటే నేను మాత్రం ఇక్కడనే ఉంటా. స్టార్ హోటల్స్ నాకు తెలుసు, 5 స్టార్ హోటల్స్ తెలుసు, నేను ఈ రకం కూడా నేను ఉండగలుగుతాను అనేది ఆ రోజు నేను ఆ రోజు చూశాను. నేను ఎందుకు సార్ ఇట్లా ఉంటారంటే, నేను చిన్నప్పటి నుంచి నాకు హైఫై లైఫ్ ఇష్టం ఉండదు, 99% నేను ఈ రకంగానే ఉండాలని నా భావన అంటారు. అదే రకంగా మేము ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాం. ఫంక్షన్స్కి వెళ్తే ప్రతి ఫంక్షన్లో ఏముంటాయి అంటే సాంగ్స్ అవి పెట్టి ఉంటాయి. అక్కడ జాతీయ ఒక మేరే హై మేరే వతన్ సాథీ అని ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ విని కూర్చుండిపోయింది ఆయన. అన్న ఏం సార్ అంటే, ఈ పాట విను అని చెప్పాడు ఆయన. అంటే ఈ దేశం గురించి ఎంతోమంది త్యాగాలు చేస్తే ఈ దేశం వచ్చింది, అటువంటి గీతం వస్తున్నప్పుడు అది నాకు కొంచెం కనెక్ట్ అవుతుంది, నేను ఇనాలి శంకర్ ఉండుకోసేపు అంటే నేను అక్కడ 4 నిమిషాలు కూర్చోవడం జరిగింది. హై మేరే వతన్ సాథియో అనేది ఒక సాంగ్ ఉంటుంది, దేశభక్తి గీతం. అది 26 జనవరి 15 ఆగస్ట్కి పెడతారు. అటువంటి సాంగ్స్ అంటే చాలా ఇష్టమైన, దేశభక్తి పరిపూర్ణంగా ఉంటుంది. అందుకే ఈరోజు భారత్ మాతాకి జై అనే ఏకైక వ్యక్తి, నాకు అంత స్ట్రాంగ్గా చెప్పగలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, జాతీయ భావాలు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది అలాంటి వ్యక్తి మీకు ఎంపీ సీట్ ఇస్తారని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారు? అసలు నేను ఊహించలేదు. సడన్గా పిలిచి ఎంపీగా పోటీ చేయి, ఏదొచ్చినా నువ్వు తట్టుకోవాలి, గెలుపు వచ్చినా ప్రజల్లో ఉండాలి, ఓడినా ప్రజాక్షేత్రంలో ఉండాలి, సమస్యల మీద పోరాటం చేయాలి, అవకాశం వచ్చినప్పుడు మీరు చేయండి అంటే నేను ఇమ్మీడియట్గా చేయడం. ఏంటి అప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి ఆ టైంలో? అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సడన్గా నేను షాక్ తిన్నాను. ఏంది నన్ను అంటుందంటే, చేయవలసిందే, మనం పార్టీ ముందుకెళ్ళాలంటే మీరు కంపల్సరీ చేయాలి, సమస్యల గురించి నీకు తెలుసు, ఆల్రెడీ స్టేట్ ఇన్ఛార్జ్గా నీకు బాధ్యతలు ఇచ్చినాను, నువ్వు ఎక్కడన్నా ఉన్న ఈ ఉమ్మడి 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మేము ఉమ్మడి 10 జిల్లాల కింద లెక్క, మేము పనిచేసింది కూడా ఉమ్మడి 10 జిల్లాల కింద. ఇప్పుడు 32-33 జిల్లాలు అయినాయి. ఓకే. సో ఉమ్మడి 10 జిల్లాలలో మేము ప్రతి జిల్లాలో మీటింగ్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో పరిచయాలు ఉన్నాయి, ప్రతి జిల్లా నుంచి కార్యకర్తలు ఉన్నారు, ప్రతి జిల్లా నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఇప్పుడు మేము 17 పార్లమెంట్కి ఎగ్జిక్యూటివ్ కమిటీ, వర్కింగ్ కమిటీ చేశాం. ఎగ్జిక్యూటివ్ కమిటీ, వర్కింగ్ కమిటీ కూడా పనిచేస్తుంది 17 పార్లమెంట్లలో. హైదరాబాద్ పార్లమెంట్తో సహా మేము ఎగ్జిక్యూటివ్ కమిటీ, వర్కింగ్ కమిటీ చేశామంటే చూడండి, మిగతా పార్టీలకు సాధ్యం కాదు, అది ఒక జనసేనకే సాధ్యం. సో సికింద్రాబాద్ నుంచి ఫస్ట్ టైం జనసేన పార్టీ తరపున ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు, ఎలా ఉందండి? ఫస్ట్గా నేను సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నందుకు నాకు అవకాశం ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అదే రకంగా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల ప్రజలందరికీ నా ఒక విజ్ఞప్తి, మేము పోటీ చేస్తుంది సమాజం మార్పు గురించి, ఒక కొత్త తరం రావడానికి మా ప్రయత్నం. థ్యాంక్ యూ.
సికింద్రాబాద్ని ఏ విధంగా మీరు అబ్జర్వ్ చేశారు? అంటే అక్కడ ఏ ఏ సమస్యలు తెలుసుకున్నారు మీరు అసలు ఫస్ట్? సికింద్రాబాద్ పార్లమెంట్ గురించి నాకు చాలా అవగాహన ఉంది. నేను ఒక 20 ఏళ్ళ నుంచి 20 ఇయర్స్ నుంచి నేను సికింద్రాబాద్ పార్లమెంట్లో నాకు పరిచయాలు ఉన్నాయి. నేను గతంలో ఒక జాతీయ పార్టీలో పనిచేసినాను, డివిజన్ స్థాయి నుంచి పనిచేసిన వ్యక్తిని. సో నాకు ప్రతి కాన్స్టిట్యున్సీ మీద కాకుండా ప్రతి డివిజన్లో 49 డివిజన్ల మీద నాకు పట్టు ఉంది. నాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. నేను ప్రతి డివిజన్లో సమస్యలను నేను అడ్రస్ చేయాలి. ఏ ఏ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి? సమస్యలు ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే బోరబండ్లో వాటర్ సమస్య ఉంది, కొన్ని చోట్ల మస్కిటోస్ చాలా మంది. అదే రకంగా గాంధీ హాస్పిటల్ కొన్ని వేల మంది వివిధ జిల్లాల నుంచి వస్తారు, కానీ అక్కడ వాళ్ళని సరైన సదుపాయాలు లేక వాళ్ళ రోడ్ల మీద చూస్తే చాలా బాధేస్తుంది. అటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మషీరాబాద్లో తీసుకుంటే ఈరోజు మధ్యలో కొద్దిగా షాప్స్ ఏవైతే కొన్ని మండి అదంతా ఉంది, అక్కడ కొన్ని డెంగీ వ్యాధి రావడం, హాస్పిటల్లో చేరడం అటువంటివి చాలా జరిగినాయి. ఆ డైనీస్ సమస్యలు, ఇవి నైజాం సర్కార్ ఉన్నప్పుడు వేసిన డైనీస్ ఇప్పటిదాకా అవే వాడుతున్నాం. ఆ డైనీస్ సమస్యను కూడా మేము కొత్తగా ఏదన్నా విధానం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని నా ఆలోచన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.